హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీ అయిన నోట్లో వేసుకుంటే కరిగిపోయే కొబ్బరి బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇంట్లో కొబ్బరి ఉండి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు మనం ఈ కొబ్బరి బర్ఫీని చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ముందుగా కొబ్బరిని తీసుకొని ఈ విధంగా బ్రౌన్ పార్ట్ అనేది తీసేయండి. మనం చాక్తో కానీ పీలర్తో కానీ తీసిన బ్రౌన్ పార్ట్ అనేది సరిగ్గా రాదండి. సొరకాయ తురిమే స్టాండ్తో అయితే చాలా ఈజీగా బ్రౌన్ పార్ట్ అనేది వస్తుందండి. ఇక్కడ మనకి టైం కూడా సేవ్ అవుతుంది. ఎక్కువగా వైట్ పార్ట్ అనేది పోకుండా కూడా మంచిగా వస్తుంది. ఇది సింపుల్ చిట్కా అండి. అలా తీసేసుకున్న కొబ్బరిని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. కొబ్బరిలోంచి పాలు అనేవి రాకుండా కొబ్బరి అనేది పొడి పొడిలాగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని ముందుగా నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ చొప్పున గుమ్మడి గింజలు, బాదం, జీడిపప్పు, కిస్మిస్, సన్ఫ్లవర్ సీడ్స్ వీటన్నిటిని వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచండి. అదే ప్యాన్లో మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని మెజర్మెంట్స్ కోసం కప్పుతో తీసుకోండి. ఇక్కడ నేను గ్రైండ్ చేసుకున్న కొబ్బరి 2 కప్పులు అయిందండి. కొబ్బరి అనేది పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు ఫ్రై చేసుకోండి. కొబ్బరి అనేది ఈ విధంగా ఫ్రై అయ్యాక 1 కప్ షుగర్, అలాగే 2 కప్పుల పాలు. ఇక్కడ మీరు పాలని పచ్చివైనా తీసుకోవచ్చు, కాచి చల్లార్చినవైనా తీసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో అడుగంటకుండా కలుపుతూ ఉడికించుకోవాలండి. ఇలా పాలు అనేవి కొంచెం దగ్గరగా అయ్యాక ఈ టైంలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి మరొకసారి కలుపుకుంటూ ఉండండి. బర్ఫీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా దగ్గరికి అయ్యాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు ప్లేట్లో కానీ ఏదైనా కేక్ మోల్డ్లో కానీ నెయ్యిని వేసుకొని అప్లై చేసుకోండి. మనం తయారు చేసుకున్న బర్ఫీ మిశ్రమాన్ని ఈ ప్లేట్లోకి తీసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని ఈ మిశ్రమం చల్లారేంత వరకు గంటపాటు పక్కన ఉంచండి. తొందరగా చల్లారాలన్నా మనం ఫ్రీజర్లో కానీ పెట్టుకోవచ్చండి. ఈ కోకోనట్ బర్ఫీని ఇప్పుడు మనం పీసెస్ లాగా కట్ చేసుకుందాం. సాఫ్ట్గా, టేస్టీగా చాలా బాగుంటుందండి. ఫెస్టివల్స్ టైంలో ఇంట్లో కొబ్బరి ఉన్నప్పుడు ఇలా పక్కా కొలతలతో మీరు ఇంట్లోనే ఈ కోకోనట్ బర్ఫీని ట్రై చేయొచ్చండి. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.